నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. మరి ఈ తరుణంలో కరోనా సెకండ్ వేవ్ లక్షణాల్లో మార్పులు వచ్చాయా? ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతోంది? ఇలాంటి విషయాలపై మనకు అవగాహన కలిగించడానికి మనతో పాటు ఉన్నారు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ అండ్ అరైథమియా డాక్టర్ వి శ్రీరామచంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడంతా కూడా కరోనా సెకండ్ వేవ్ అనేది విజృంభిస్తుంది. కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, హాస్పిటల్స్ కూడా నిండిపోతున్నాయి పేషెంట్స్ తోటి. సో ఈ నేపథ్యంలో మనకి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ లో ఇంతకు ముందున్న లక్షణాలు ఇప్పుడున్న లక్షణాలకి తేడా ఏమన్నా ఉందా? సో యాక్చువల్లీ తేడా అంతేమీ లేదు, పాత లక్షణాల లాగా నేను. సో మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే, మనం స్టార్టింగ్ నుంచి సపోజ్ హాస్పిటలైజేషన్ దాకా మాట్లాడుకుందాం అనుకున్నాం అనుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్స్పోజర్ అంటే మనం వేరే కరోనా పేషెంట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు. సో దాన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, మీరు సుమారుగా ఒక 15 నిమిషాలు మాస్క్ లేకుండా ఒక విదిన్ 6 feet గ్యాప్ లో కరోనా ఉన్న వాళ్ళతో మాట్లాడటం, లేకపోతే వాళ్ళతో కలిసి తినటం, అలాంటి పని ఏదన్నా చేసినప్పుడు దాన్ని సిగ్నిఫికెంట్ ఎక్స్పోజర్ అంటారు. సో ఈ ఎక్స్పోజర్ అయిన 2 రోజుల నుంచి 2 వారాల లోపల యూజువల్లీ కరోనా అనేది వస్తుంది. సో ఇది ఇప్పుడు ఈ కొత్త వేవ్కి ఏంటంటే, ఇది చాలా ఇన్ఫెక్టివిటీ ఎక్కువ. పూర్వం ఒక మనిషికి అంటే కరోనా వచ్చిన వాళ్ళకి 10 మంది ఎక్స్పోజ్ అయితే దానిలో ఒక 2 ముగ్గురికనే వచ్చేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 పీపుల్కి వస్తుందని స్టడీస్ చెప్తున్నాయి. సో చాలా అంటే ఎక్స్పోజ్ అయిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వస్తుంది. సో మెయిన్ గా ఏంటంటే దీనికి ఇన్ఫెక్టివిటీ ఎక్కువ. మిగతా అన్ని సేమ్ గా ఉన్నా సరే ఇన్ఫెక్టివిటీ అనేది అంటే వ్యాపించే శక్తి ఎక్కువ ఉంది దీనికి. సో ఈ 2 రోజుల నుంచి 2 వారాల తర్వాత మనకి ఏం స్టార్ట్ అవుతుంది? యూజువల్లీ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది వైరల్ ఫీవర్ లాగానే, అంటే కొంచెం ఒళ్ళు నొప్పి రావటం, గొంతు నొప్పి, ఈ మధ్య కొంచెం ముక్కు కారటం కొంతమందికి, లేకపోతే కొంతమంది డ్రై నోస్ కూడా అంటున్నారు, లేకపోతే సెన్స్ ఆఫ్ స్మెల్ గానీ టేస్ట్ గానీ పోవటం, జ్వరం రావటం. ఈ జ్వరం అనేది ఆల్మోస్ట్ 90% పీపుల్ కి జ్వరం వస్తుంది. ఇది జ్వరం ముందు రావచ్చు, లేకపోతే ముందు ఈ సిమ్టమ్స్ రావచ్చు. సో చాలా మందికి ముందు బడలిక అది వచ్చి ఒక రోజు 2 రోజుల తర్వాత జ్వరం స్టార్ట్ అవుతుంది. సో జ్వరం స్టార్ట్ అయ్యి ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ఒక 5 days కి ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవటం మొదలు పెడతాయి. సో యూజువల్లీ ఏంటంటే ముందే ఆయాసం కానీ ముందే లంగ్ సిమ్టమ్స్ కానీ అంత ఉండవు. తర్వాత యూజువల్లీ 1 week తర్వాతే ఈ డిసీజ్ కొంచెం డేంజరస్ గా తయారవటం మొదలు పెడుతుంది. సో చాలా మందికి ఏమవుతుందంటే, ఈ కరోనా అనేది అందరికీ ఒకే రకం ఉండదు. దీనికి కూడా ఇప్పుడు 4 ఫెనోటైప్లు అంటే 4 రకాలుగా బిహేవ్ చేస్తుంది డిఫరెంట్ పీపుల్ అనేది తెలుస్తుంది. సో కరోనా అనేది వచ్చినప్పుడు చాలా మందికి ఏమవుతుందంటే, కొంచెం జ్వరం వచ్చి ఒక 2-3 రోజులు వచ్చి తగ్గిపోతుంది. సో వీళ్ళకి ఎలా ఐసోలేట్ చేసుకోవాలి అనేది మనం ఒకటి మాట్లాడుకోవాలి. సో ఐసోలేషన్ అనేది మీరు వేరే ఒక రూమ్ లో, అంటే వేరే వాళ్ళతో కలవకుండా ఉండే రూము, స్పెషల్లీ మీకు టాయిలెట్ అటాచ్ అయిన రూమ్ లో ఉంటాం. మీకు ఎవరన్నా బయట ఫుడ్ ప్లేట్ పెట్టడం, మీరు అది లోపలికి తీసుకుని తినేసి కడిగేసి బయట పెట్టేయటం, ఎవరితో అన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు లేకపోతే దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్లీ మాస్క్ అనేది వాడాలి. అది చాలా ఇంపార్టెంట్. సో అలా ఎన్ని రోజులు ఉండాలి? సుమారుగా మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 10 రోజులు, ఆర్ మీకు జ్వరం మిగతా అన్ని సిమ్టమ్స్ పోయిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 to 3 days. సో 2 సాటిస్ఫై అవ్వాలి. సో మీకు ఏమి సిమ్టమ్స్ ఉండకుండా ఒక 2-3 రోజులు అన్నా అవ్వాలి. మీకు ఇది అంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి 10 days, దాని తర్వాత మీరు ఫ్రీగా మూవ్ అవ్వచ్చు అంటే అప్పుడు కూడా యూనివర్సల్ ప్రికాషన్స్, మాస్క్ అది వాడితేనే బెటర్. సో ఆ టైంలో మళ్ళా మీరు స్వాబ్ ఏమన్నా చేయించుకోవాలా? స్వాబ్ చేయించుకోకుండా మూవ్ అవ్వచ్చు అంటే యాక్చువల్లీ గైడ్ లైన్స్ ప్రకారం మళ్ళా స్వాబ్ చేయించుకొని అవసరం. ఎందుకంటే చాలా మందికి డెడ్ వైరస్ అనేది ఆల్మోస్ట్ 3 నెలల దాకా కూడా వస్తూ ఉంటుంది, పాజిటివ్ రావచ్చు. కాబట్టి మీకు సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి 10 days, లేకపోతే మీకు అన్ని అంటే దాని సిమ్టమ్స్ పోయి మీకు హాయిగా ఉన్న ఒక 3 days కి మీరు మామూలుగానే మిగతా వాళ్ళతో కలవచ్చు. సో అది మీకు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నప్పుడు. హోమ్ ఐసోలేషన్ తర్వాత మీరు ఆ ఏరియా ఎలా క్లీన్ చేస్తారు అంటే, బేసికలీ కామన్ ఏరియాస్, హై టచ్ ఏరియాస్ ఉంటాయి, అంటే టేబుల్ టాప్స్ కానీ, మీ స్విచెస్ కానీ, డోర్ నాబ్స్ కానీ, అవి మీరు బయటకు వచ్చేసిన తర్వాత అవి నీట్ గా క్లీన్ చేసుకోవటం, మీ రూమ్ ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్లే క్లీన్ చేసేసుకోవటం చేస్తే సరిపోతుంది. సో ప్లస్ ఏరేట్ చేయటం, కొంచెం గాలి వచ్చేటట్టు ఆ రూమ్ లోకి చేయటం. సో దీంతో ఆ ఏరియా కూడా డిస్ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సో ఇది అంత కష్టమైన పని కాదు ఈ హోమ్ ఐసోలేషన్ కానీ ఆ రూమ్ క్లీన్ చేయటం కానీ. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలా మంది ఇప్పుడు ఇవాళ స్టార్ట్ అవుతాయి సిమ్టమ్స్, ఒక 2-3 రోజుల్లోనే కొంచెం జ్వరం తగ్గిపోతుంది, వాళ్ళు ఇమీడియట్లీ మిగతా వాళ్ళతో కలవటం మొదలు పెడతారు. సో అది చాలా ఇన్ఫెక్టివ్ పీరియడ్, స్పెషల్లీ అరౌండ్ 5 days 4 days అలా.
సో అది చేయకూడదు. డెఫినెట్లీ ఈ గైడ్ లైన్స్ స్టార్ట్ అయిన నుంచి 10 days దాకా మీరు బయట ఎవరితోనూ కలవకుండా ఉంటే వాళ్ళకి మంచిది. ఎందుకంటే వాళ్ళని మీరు ఇన్ఫెక్ట్ చేయొచ్చు, స్పెషల్లీ మీ ఇంట్లో వాళ్ళని. సో ఇది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇంట్లో ఏం మందులు వాడతారు కరోనా వచ్చినప్పుడు? యాక్చువల్లీ అంతే మందులు లేవు దీనికి, జస్ట్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఫీవర్. మేము ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చెప్పేవాళ్ళు ఏంటంటే వైరల్ ఫీవర్ జలుబు చేసినప్పుడు మందులు వాడితే 7 రోజులు, మందులు వాడకపోతే కూడా 7 రోజులేనని. ఇది కూడా అంతే. సో దీనికి అంతేమీ మెడిసిన్స్ లేవు. జ్వరం వచ్చినప్పుడు పారాసెటమాల్ లాంటిది వేసుకోవటం, ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు పారాసెటమాల్ లాంటిది వేసుకోవటం, పౌష్టిక ఆహారం తీసుకోవటం, మెంటల్లీ కొంచెం హ్యాపీగా ఉండటానికి ట్రై చేయటం. ఎందుకంటే ఐసోలేట్ అయి ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా జాగ్రత్తగా రూమ్లో ఉంటాం. అంతకన్నా ఏమీ లేదు. మీరు చూడాల్సింది ఏంటి అంటే పల్స్ ఆక్సిమీటర్ ఒకటి కొనుక్కోవాలి. ఒక బీపీ ఇన్స్ట్రుమెంట్ కూడా, ఓమరాన్ బీపీ ఇన్స్ట్రుమెంట్ లాంటిది కూడా కొనుక్కుంటే మంచిదే. ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది మీరు ఎలా చూడాలి? సో ఈ గోర్ మీద ఉండాలి ఆ పల్స్ ఆక్సిమీటర్ అనేది. మీకేమైనా నెయిల్ పాలిష్ ఉంటే, స్పెషల్లీ ఫీమేల్స్, తీసేయాలి. ఎందుకంటే నెయిల్ పాలిష్ ఉంటే సరిగ్గా రాదు. ఇంకోటి ఏంటంటే ఒక 3 to 5 minutes రెస్ట్ అయిన తర్వాత యూజువల్లీ ఇక్కడ హార్ట్ లెవెల్ లోపల కొంచెం సేపు ఉంచుకుని అక్కడ చేతిని అది పెట్టుకోవాలి. పెట్టుకుని ఎమ్మటే రికార్డింగ్ ఇవ్వదు. చాలా మంది ఒక 1/4 minute లోపల తీసేస్తారు, అది తక్కువ చూపిస్తుంది. అలా కాకుండా అట్లీస్ట్ ఒక నిమిషం అన్నా ఉంటే కరెక్ట్ గా అది రికార్డింగ్ చూపిస్తుంది. సో నార్మల్లీ అరౌండ్ 95-96% కన్నా ఎక్కువ ఉండాలి సాచురేషన్. 92 to 95-96 అనేది మీడియం రేంజ్. 92 కన్నా తక్కువ ఉందనుకోండి, డెఫినెట్లీ మీరు హాస్పిటలైజ్ అవ్వటం లేకపోతే డాక్టర్ గారితో మాట్లాడటం చేయాలి. దీనిలోని పల్స్ ఆక్సిమీటర్లోనే హార్ట్ రేట్ కూడా తెలుస్తుంది, కానీ మంచి పల్స్ ఆక్సిమీటర్ కాకపోతే తప్పు హార్ట్ రేట్స్ వస్తుంది. సో మీరు హార్ట్ రేట్ నాడి చూసుకోవచ్చు, లేకపోతే వేరే ఈ మధ్య యాప్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. దాంతో ఏంటంటే మీ హార్ట్ రేట్ కూడా సుమారుగా 60 నుంచి 90 లోపల ఉండాలి. సపోజ్ 100, 120, 130 ఉందనుకోండి, అది కూడా మంచి సైన్ కాదు. ఇంకోటి థర్డ్ థింగ్ ఏం చూసుకోవాలంటే మీ రెస్పిరేటరీ రేట్, అంటే నిమిషానికి ఎన్నిసార్లు గాలి పీలుస్తున్నారు. ఇది చాలా తేలిక. మీరు ఇలా చేయి పెట్టుకుని వదిలినప్పుడు చూసుకుంటున్నారు అనుకోండి నిమిషానికి ఎన్నిసార్లు అని. నార్మల్లీ 20 సార్లు కన్నా తక్కువ బ్రీత్ చేయాలి పర్ మినిట్. మీరు 25 times, 20 to 25 times అయితే మీడియం. 25 times కన్నా కూడా నిమిషానికి ఎక్కువ సార్లు గాలి పీల్చుకుంటున్నారు అనుకోండి, అది మంచిది కాదు. ఇవన్నీ మానిటరింగ్ ఎందుకు కావాలంటే కోవిడ్ లో పిక్యులియర్ గా ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గినా కొంతమందికి సిమ్టమ్స్ ఉండవు. అంటే వాళ్ళకి బాగానే ఫీల్ అవుతారు, కానీ యాక్చువల్లీ బాగా ఆక్సిజన్ బాడీలో తగ్గిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మానిటరింగ్ అన్ని చేయాలి. అలాగే టెంపరేచర్ ఒకటి మానిటర్ చేయాలి, బ్లడ్ ప్రెషర్ కూడా మానిటర్ చేయాలి. బ్లడ్ ప్రెషర్ కనుక బాగా తగ్గుతుంది అనుకోండి, మీరు హాస్పిటలైజ్ అవ్వాలి. అలాగే బాగా టైర్డ్ గా ఉన్నా సరే డాక్టర్ గారికి చూపించడం మంచిది. సో మెయిన్ గా ఈ ఐదు ప్రాబ్లమ్స్ ఉంటే, ఆక్సిజన్ సాచురేషన్ తగ్గటం, హార్ట్ రేట్ బాగా పెరగటం, బీపీ తగ్గటం, మీరు గాలి పీల్చుకునే ఫ్రీక్వెన్సీ బాగా ఎక్కువ ఉన్నా సరే, జ్వరం కనుక తగ్గకుండా వారం రోజులైనా సరే జ్వరం తగ్గకుండా ఉన్నప్పుడు మీరు వెళ్ళి హాస్పిటలైజ్ అవ్వటం, డాక్టర్ గారిని సంప్రదించడం చేయాలి. ఓకే డాక్టర్ గారు, కాలర్ లైన్ లో ఉన్నారండి. హైదరాబాద్ నుంచి రాజు గారు. రాజు గారు నమస్తే అండి. సార్, నాకు 4 days బ్యాక్ నైట్ బాగా ఫీవర్ వచ్చేసింది. తర్వాత తగ్గింది. తర్వాత మళ్ళీ కరోనా టెస్టింగ్ చేపిస్తే వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో టెస్టింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చేశారు. కనీసం దాంట్లో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రాయలేదు, కండక్ట్ అని రాశారు. నేను హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నా. కనీసం ఆ రిపోర్ట్ లో ఇచ్చినప్పుడు పలానా డాక్టర్ దగ్గర కలుగు, లేదా పలానా మెడిసిన్స్ తీసుకో, పలానా ఇది తీసుకో అని కూడా ఏం చెప్పట్లేదు. హాస్పిటల్లో డబ్బులు మట్టుకు వసూలు చేస్తున్నారు సార్. నేను ఇప్పుడు 5 days నుంచి హోమ్ క్వారంటైన్ సెల్ఫ్ లో ఉన్నా. నాకు ఏం మెడిసిన్ తీసుకోవాలో కూడా తెలవదు. సరేనండి, బేసికల్లీ ఇప్పుడు సిస్టమ్ అంతా ఓవర్లోడ్ అయిపోవడంతో ఎవ్రీబడి లుక్స్ బ్యాడ్. ప్రాబ్లం ఏంటంటే డాక్టర్లకి పేషెంట్లు ఎక్కువ మంది అయిపోయారు, అసలు బెడ్లు లేవు, ఆక్సిజన్ లేదు, రెమ్డెసివిర్ లేదు, చాలా సిచ్యుయేషన్ బ్యాడ్ గా ఉంది. అక్కడ టెస్ట్ చేసే శాంపిల్స్ సడన్లీ ఓవర్లోడ్ అయిపోవడంతో వాళ్ళు 2 రోజుల దాకా రిపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. సో డెఫినెట్లీ నేను అనుకోవటం, మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా మీరు చెప్పితే వాళ్ళు కనుక కాంటాక్ట్ అయితే డెఫినెట్లీ మీకు రిపోర్ట్ ఇస్తారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే, నేను ఇంకా చెప్పలేదు ఏంటంటే డయాగ్నోసిస్ ఎలా చేస్తారని. సో ఫస్ట్ పీసీఆర్ ఒకటి చేసుకోవాలి మీరు చేయించుకున్నట్టు. పీసీఆర్ చేయించుకున్న తర్వాత కనుక నెగిటివ్ వస్తే మళ్ళా day 5 సుమారుగా day 5, day 7 లోపల ఎప్పటికప్పుడు ఒకసారి చేయించుకోవడం బెటర్, ఎందుకంటే అప్పుడు పాజిటివ్ రావచ్చు. అలాగే సిటీ స్కాన్ చాలా మంది చాలా ఎర్లీగా చేయించేసుకుంటారు, దానిలో సిటీ స్కాన్ నార్మల్ గా ఉంటుంది. సో సిటీ స్కాన్ చేయించుకోవడానికి కరెక్ట్ టైం ఏంటంటే అరౌండ్ day 5, ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు
మీ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత డే 5 నుంచి డే 50 అంటే డే 10 లోపల యూజువల్లీ లంగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆ టైంలో కనుక సిటీ స్కాన్ చేసుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎంత లంగ్ సివిరిటీ అంటే ఇన్ఫెక్ట్ అయ్యింది, దానికి ఏమైనా అడ్మిట్ చేయాలా లేదా అనేది. సో బేసికలీ 2 టెస్టులు కానీ అసలు ఏ టెస్ట్ కూడా లేకుండా మీరు కోవిడ్ పర్సన్ తో కాంటాక్ట్కి వచ్చారు, మీకు సిమ్టమ్స్ వైరల్ ఫీవర్ సిమ్టమ్స్ ఉంటే అది కోవిడే. స్పెషల్లీ ఇంత పెద్ద వేవ్ ఉన్నప్పుడు దానిలో మనకేం డౌట్ లేదు. 2 టెస్టులు నెగిటివ్ అయినా సరే అది కోవిడే కాబట్టి దానికి ప్రత్యేకమైన వేరే ట్రీట్మెంట్ లేదు కాబట్టి జాగ్రత్త పడటం నేను ఇందాక చెప్పినట్టు చేయటం. సో అది మెయిన్ ఇది కాబట్టి మీరు రిపోర్ట్ మీద అంత వర్రీ అవనవసరం. చాలా మందికి ఏంటంటే 3 రోజుల దాకా రిపోర్ట్ రావట్లేదు కాబట్టి చాలా ఇరిటేట్ అయిపోతున్నారు. సో మీకు టిపికల్ సిమ్టమ్స్ ఉంటే ఎలాగో అది కోవిడ్. కాలర్ లైన్ లో ఉన్నారండి ఆనంద్ గారు, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. ఆనంద్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ యాక్చువల్ గా నేను ఏంటంటే లాస్ట్ 2 weeks బ్యాక్ వ్యాక్సినేషన్ వేసుకున్నాను, కోవిషీల్డ్. ఓకే. యా ఆ రోజు నుంచి నాకు అంటే నీరసంగా ఉంటుంది సార్, ఆకలి ఎక్కువగా ఉంటుంది ఈ 15 days వరకు. ఓకే, అంటే చాలా మంది చాలా రకాల సిమ్టమ్స్ చెప్తారండి. యూజువల్లీ ఇప్పుడు మన హాస్పిటల్స్ లో మొన్న మధ్య దాకా అండి, ఇప్పుడు షార్టేజ్ ఉంది కాబట్టి అంత ఇవ్వట్లేదు, కానీ ఆల్మోస్ట్ పర్ డే 1000 వ్యాక్సిన్స్ ఇచ్చేవాళ్ళం. సో రియాక్షన్స్ బాగా తక్కువే. మీరు దాన్ని జస్ట్ ఇగ్నోర్ చేయొచ్చు అండి, అన్లెస్ మీకు ఫీవర్, లూజ్ మోషన్స్ ఏదో కంటిన్యూస్ గా వారం కన్నా ఎక్కువ వస్తా అంటే తప్ప, అంటే వేరే ఏదన్నా ప్రాబ్లం అయ్యి మీరు దాన్ని ఇది సైడ్ ఎఫెక్ట్ అనుకోకుండా ఉండాలనే తప్ప, లేకపోతే యూజువలీ డైరెక్ట్ వ్యాక్సిన్స్ మూలాన ఇలాంటి సిమ్టమ్స్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు. యూజువల్లీ వాటిని పట్టించుకోకపోతే అయ్యే పోతాయి చాలా వరకు. ఓకే అండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి అమ్మా. సార్ ఇట్లా మా బాబుకి మొన్న March 21 కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది సార్. 17-year-old అండి బాబు. అయితే మేము ఇమ్మీడియట్ గా తన్ని ఐసోలేట్ చేసి మెడిసిన్స్ పెడియాట్రిషియన్ కి కన్సల్ట్ చేసి మెడిసిన్స్ వాడాం సార్. 14 days తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ పాజిటివ్ వచ్చింది సార్. మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు ఏంటంటే తను ఆల్మోస్ట్ 21 days తన్ని ఐసోలేషన్ లోనే ఉంచారు సార్. ఇందాక మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాం మేము. తనకి ఫస్ట్ డిటెక్ట్ అయినప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మేము కూడా టెస్టులు చేయించుకున్నాం, మాకు నెగిటివ్ వచ్చింది సార్. తర్వాత కూడా మాకు ఇంక ఏ సిమ్టమ్స్ లేవండి. ఇప్పుడు బాబు కూడా ఒక 5-6 days లో రికవర్ అయిపోయాడు. బట్ స్టిల్ మేము ఇంకా ఐసోలేషన్ లోనే ఉంచాము కొన్ని రోజులు. ఇప్పుడు మేము మళ్ళీ టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందా సార్? యాక్చువల్ గా నేను డయాబెటిక్ అండి, నాకు 43 years డయాబెటిక్. నేను మళ్ళీ మేము ముగ్గురు మిగతా వాళ్ళం మళ్ళీ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుందా? చేయించుకోని అవసరం లేదమ్మా, చేయించుకోని అవసరం లేదు. అదే నేను చెప్పింది ఏంటంటే గైడ్ లైన్స్ ప్రకారం ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా యూజువల్లీ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 10 రోజుల తర్వాత, దాని తర్వాత అసలు ఏమీ సిమ్టమ్స్ లేకుండా జ్వరం తగ్గిపోయి మందులు లేకుండానే జ్వరం లేకుండా ఆయాసం లేకుండా అన్ని బాగానే ఉంటే ఒక 3 days ఉంటే మనం మళ్ళా టెస్ట్ కూడా చేయని అవసరంలా. ఎందుకంటే చాలా మందికి డెడ్ వైరస్ లాంటి ఆల్మోస్ట్ కొంతమందికి 3 నెలల దాకా కూడా వస్తుందంట. సో అది దాని మీద డిపెండ్ అవ్వం, మనం ఈ క్రైటీరియా మీద డిపెండ్ అవుతాం. ఇంకోటి ఏంటంటే బాబుని ఐసోలేట్ చేయడం కాకుండా మీరు క్వారంటైన్ ఎన్ని రోజులు అవ్వాలి అని. మీరు క్వారంటైన్ అంటే మీరు ఎక్స్పోజ్ అయితే యూజువల్లీ ఏంటంటే వాళ్ళకి డిటెక్ట్ అయ్యే లోపలనే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో కొంత ఎక్స్పోజ్ అవుతారు. చాలా కేర్ఫుల్ ఫ్యామిలీస్ ఉంటే తప్ప. కేర్ఫుల్ ఫ్యామిలీ అంటే ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. స్పెషల్లీ ఇంత సివియర్ పాండమిక్ ఉన్నప్పుడు అందరూ కలిపి తినటం, మాస్కులు తీసేసి కలిపి తినటం, అది కూడా కొంచెం అంటే చెప్తే ఇదిగానే ఉంటుంది, కానీ అవి కూడా కొంచెం దూరం మెయింటైన్ చేయటమే బెటర్. ఆఫీసులో అయినా ఇంట్లో అయినా, ఎందుకంటే అందరూ వేరే వేరే చోట్లకి వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కాంగ్రిగేట్ అయినప్పుడు డెఫినెట్లీ రిస్క్ పెరిగిపోతుంది. సో మీరు ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి, బాబుకి మోస్ట్ ప్రాబ్లీ అయ్యి ఉంటారు కాబట్టి మీరు 15 days క్వారంటైన్ లో ఉండాలి, మినిమం 10 days ఉండాలి. సో ఈ 10 days రూల్ గుర్తుంచుకుంటే చాలు. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకైనా సరే, అంటే ఎక్స్పోజ్ అయిన వాళ్ళకైనా సరే అట్లీస్ట్ 10 days ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే చాలా మంది అది పాటించటల్లా. నిన్నే నా మంచి మిత్రుడు పిజ్జా తిందామని వచ్చారు. నేను 4 ఇంకా భోజనం చేయకపోతే పిజ్జా పట్టుకొచ్చారు. మేమిద్దరం కలిపి తిన్నాం మాస్క్ తీసేసి. దాని తర్వాత ఆయన అంటున్నాడు 4 రోజులు అయింది, 4 రోజుల క్రితం నాకు జ్వరం వచ్చింది అని. మరి 4 రోజులు ఎందుకు బయటకు వచ్చేసారండి ఆయనకి తెలుసు కదా 10 days ఉండాలని. సో దిస్ ఇస్ డేంజరస్. ఇప్పుడు నేను క్వారంటైన్ అవ్వాలి యాక్చువల్లీ. సో అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా ఉండాలి. అది
అండ్ డాక్టర్ గారు, వన్స్ కోవిడ్ అటాక్ అయ్యి అడ్మిట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చి అడ్మిట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? సో కరెక్ట్. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అడ్మిట్ అవ్వక ముందు ఏం ట్రీట్మెంట్ అంటే సింపుల్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. డాక్టర్ గారు ఏదైనా డాక్సిసైక్లిన్, మల్టీవిటమిన్స్, ఎవెర్మెక్టిన్ అవి ఇవ్వచ్చు, కానీ యాక్చువల్లీ ఏది అంత పనిచేస్తుందని ప్రూఫ్ లేదు. సో సింపుల్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. మీకు ఆక్సిజన్ సాచురేషన్ తగ్గటం, బాగా ఆయాసపడటం, జ్వరం 6 రోజులైనా తగ్గకపోవటం, బాగా ఫెటీగ్, బాగా టైర్డ్ గా ఉండటం, అలాంటి పరిస్థితిలో మీరు అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయినప్పుడు మెయిన్ గా చేసేది ఏంటంటే హాస్పిటల్లో ప్రాపర్ ఆక్సిజనేషన్, అంటే మీ బాడీకి బ్లడ్ ఆక్సిజన్ అందేటట్టు చేస్తారు. ఇది లో ఫ్లో నాసల్ క్యాన్యులేషన్ అంటే మామూలు మీరు చూసుంటారు ఎలాంటిది ఉంటుంది, నిమిషానికి ఒక 5 లీటర్లు ఆక్సిజన్ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే హై ఫ్లో నాసల్ క్యాన్యులేషన్ అని ఉంటుంది. దానికి ఏంటంటే కొంచెం పెద్ద ట్యూబ్ ఉంటుంది, ఒక చిన్న మెషిన్ లాంటిది ఉంటుంది, అది నిమిషానికి 60 లీటర్లు ఇవ్వగలదు. ఇది ప్రాబ్లమ్. ఎందుకు హాస్పిటల్స్కి ఆక్సిజన్ అయిపోతుందంటే వీళ్ళు అప్పుడప్పుడు నిమిషానికి 60 లీటర్ల దాకా అంటే ఇవ్వగలదా మెషిన్, చాలాసార్లు అలా వాడాల్సి వస్తుంది. సో ఇది ఏం చేస్తుందంటే అంత ఆక్సిజన్ ఇచ్చినప్పుడు అది ఇవ్వటమే కాకుండా కొంచెం ప్రెషర్తో ఇవ్వటంతో ఊపిరితిత్తులన్నీ అక్కడ ట్యూబ్లన్నీ ఓపెన్ అప్ అవుతుంది. సో అవి డెడ్ స్పేస్ అంటారు, అంటే అది కూడా పోతుంది. ప్లస్ దాన్ని హ్యూమిడిఫై చేస్తుంది, ప్లస్ మీకు టెంపరేచర్ కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంది, సో దట్ ఇది డ్రై అవ్వకుండా. సో ఒక రకంగా వెంటిలేటర్ లాగా పనిచేస్తుంది ఈ హై ఫ్లో నాసల్ క్యాన్యులేషన్ అనేది. ఇంకా సిక్ అయితే నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ అనేది ఇలాంటి మాస్క్ ఉంటుంది. ఇంకా సిక్ అయితే అఫ్ కోర్స్ ట్యూబ్ వేసేసి, డైరెక్ట్ గా ట్యూబ్ వేసేసి వెంటిలేటర్ పెడతారు. సో మెయిన్ గా హాస్పిటల్లో చేసేది ఏంటంటే ఆక్సిజన్ మీకు సరిపడా అందేటట్టు. చాలా సార్లు ఏంటంటే ప్రోన్ కూడా చేస్తారు, అంటే పొట్ట మీద పడుకోమంటారు. ఈవెన్ ఇంట్లో కూడా పొట్ట మీద పడుకుని రోజుకు ఒక 3-4 సార్లు ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటే ఏమవుతుందంటే ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ఉన్న ఊపిరితిత్తులు వేరే మనం ఇలా పడుకున్నప్పుడు ఏదైతే ఎంగేజ్ అవ్వో ఆ ఎంగేజ్ అయ్యి ఆక్సిజనేషన్ బెటర్ అవుతుంది. సో అది కూడా రికమెండ్ చేస్తారు పొట్ట మీద పడుకోమని రోజుకు 3-4 సార్లు. సో మెయిన్ గా హాస్పిటల్లో చేస్తే ఆక్సిజనేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే యాంటీవైరల్ డ్రగ్, ఈ రెమ్డెసివిర్. సో రెమ్డెసివిర్ కి అంత మంచి ప్రూఫ్ ఏమీ లేదు. 5 స్టడీల లోపల 2 స్టడీల్లోనే, దానిలో ఒక్క స్టడీలో కూడా అది ఏంటంటే డెత్ రేట్స్ అంతేం తగ్గించలేదు సిగ్నిఫికెంట్ గా, హాస్పిటలైజేషన్ కొంచెం తగ్గించింది. కాకపోతే అది ఎలాగైపోయిందంటే అందరూ పబ్లిక్ కూడా మాకు రెమ్డెసివిర్ ఇచ్చారా లేదా. సో యాక్చువల్లీ దానికి అంతేం ప్రూఫ్ లేదు. ఇన్ఫాక్ట్ WHO చీఫ్ సైంటిస్ట్ మన ఇండియన్ ఆవిడ కూడా మొన్న చెప్పారు ఏంటంటే రెమ్డెసివిర్ కి చాలా తక్కువ ప్రూఫ్ ఉంది కాబట్టి అది అసలు వాడనవసరం లేదు కూడా అని. సో దొరకపోతే అంత వరి అవనవసరం లేదు దాని గురించి. థర్డ్ థింగ్ ఏంటంటే కొంతమందికి వాపు లక్షణాలు వస్తాయి, అంటే ఇన్ఫ్లమేషన్, దానికి స్టెరాయిడ్ వాడతారు. సో ఊపిరితిత్తుల ప్యాచ్లు ఉన్న అది ఏంటంటే వాపు తగ్గిస్తుంది. చాలా మందికి స్టెరాయిడ్ వాడిన తర్వాత జ్వరం తగ్గిపోవడం, చాలా బెటర్ గా ఫీల్ అవడం కూడా జరుగుతుంది. పూర్వం ప్రొలాంగ్ గా చాలా హై డోస్ స్టెరాయిడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా ఇవ్వటంలా, ఎందుకంటే స్టెరాయిడ్ సైడ్ ఎఫెక్ట్లు మూలాన వస్తాయని అది ఇవ్వకుండా చాలా లిమిటెడ్ గా ఒక వారం రోజులు ఇచ్చి తీసేస్తున్నారు స్టెరాయిడ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే బాగా వాపు అది వస్తే ఇంకా పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ ఇస్తారు. ఫిఫ్త్ థింగ్ ఏంటంటే కొంతమందికి క్లాట్ అయ్యే లక్షణం తయారవుతుంది. వెయిన్స్ లో క్లాట్ అవ్వచ్చు, ఊపిరితిత్తుల రక్తనాళాల్లో క్లాట్ అవ్వచ్చు. అలా క్లాట్ అవ్వకుండా రక్తం పలచబడే ఇస్తారు. సో మెయిన్ గా ఈ 4 ట్రీట్మెంట్లే. దానిలో రెమ్డెసివిర్ అనేది ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ కాదు. ఒకసారి మీకు జ్వరం తగ్గిపోతుంది, ఆక్సిజన్ సాచురేషన్స్ బాగానే మెయింటైన్ అవుతుంది, ఒక 3 days అలా ఉంచిన తర్వాత బాగానే ఉన్నారంటే డిశ్చార్జ్ చేసేస్తారు. చాలా హాస్పిటల్స్ లో డే 5 డే 6 డిశ్చార్జ్ చేసేస్తారు. దట్ డజంట్ మీన్ మీరు శాంతం సరైపోయారని. మీరు త్వరగా అడ్మిట్ అయ్యారనుకోండి, అదొక ప్రాబ్లం. నేను ఇందాక చెప్పాను చూడండి, మీకు వారం రోజుల తర్వాతే డేంజరస్ పీరియడ్. సో మీరు ముందే వెళ్ళి అడ్మిట్ అయిపోయారనుకోండి, 5 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేసిన తర్వాత చాలా మంది మళ్ళీ సిక్ అయి రావచ్చు. సో అలా లేకుండా మీరు వెళ్ళిన తర్వాత కూడా జాగ్రత్తగా డైలీ నేను ఇందాక చెప్పినట్టే బీపీను, ఆక్సిజన్ సాచురేషన్, నిమిషానికి ఎన్నిసార్లు పిలుస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుందో ఇవన్నీ చూసుకుని మళ్ళీ డాక్టర్తో కొంచెం ఫాలో అప్ లో ఉంటే యూజువల్లీ 15 days ఇంకో వారం రోజులు ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా సెటిల్ అయిపోతుంది. సో మెయిన్ గా ట్రీట్మెంట్ ఇది. వాళ్ళు పంపించే క్రైటీరియా కూడా ఇదే, ఏంటంటే మీరు బాగున్నప్పుడు ఒక 3 days వెయిట్ చేసి పంపించేస్తారు. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. కరోనాపై మాకు అవగాహన కలిగించినందుకు, ట్రీట్మెంట్ ప్రాసెస్ గురించి కూడా మాకు వివరించినందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు.